చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలను తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకొచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఇంటి అద్దెలు. హైదరాబాద్లో 4.5% పెరిగిన హౌస్ రెంట్స్. హైదరాబాద్కు క్యూ కట్టిన అంతర్జాతీయ మాల్స్. విశ్వనగరంలో పెరిగిన రీటైల్ స్పేస్ నిర్మాణాలు. రియాలిటీ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా స్థిరాస్తికి జై కొడుతున్న మెజారిటీ ప్రజలు. దేశంలో పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్. పై అంతస్తులో నివసించడం హోదాగా భావిస్తున్న జనం. అపార్ట్మెంట్. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇప్పుడు ఎవరైనా అపార్ట్మెంట్లో ప్లాట్ కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు. అయితే అపార్ట్మెంట్లో ఇల్లు కొనేవారు ఏ ఫ్లోర్లో ప్లాట్ తీసుకోవాలన్న దానిపై కొంత అయోమయం ఏర్పడుతోంది. కింది ఫ్లోర్లో కొనాలా లేక పై ఫ్లోర్స్లో ఫ్లాట్ తీసుకోవాలా అన్న దానిపై సందేహాలు వస్తుంటున్నాయి. మరి వీటికి రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్. అపార్ట్మెంట్లో ఏ ఫ్లోర్లో ఫ్లాట్ కొనాలి, కింది ఫ్లోర్లో కొంటే అనుకూలతలేంటి, పై అంతస్తులో ఉంటే ప్రతికూలతలేంటి? ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు చిన్న పట్టణాలకు వచ్చేసింది. సొంతిల్లు కొనుక్కోవాలనుకునే మధ్యతరగతి వారికి బడ్జెట్లో ఇల్లు దొరకడంతో అపార్ట్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అపార్ట్మెంట్స్ అన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండటం, సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండటంతో చాలా మంది అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చాలా వరకు హైరైజ్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టులను చేపడుతున్న నిర్మాణ సంస్థలు ఏకంగా 50 అంతస్తుల వరకు నిర్మిస్తున్నాయి. అయితే మొదటిసారి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేవారికి అనేక సందేహాలు ఉంటాయి. చాలా మందికి అపార్ట్మెంట్లో ఏ ఫ్లోర్ సౌలభ్యంగా ఉంటుందన్న దానిపై కొంత అయోమయం నెలకొంటుంది. ప్రధానంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ను కొనే ముందు ఆ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం, పరిసరాలు, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు వంటివి పరిశీలించాలని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంటి బడ్జెట్తో పాటు భవిష్యత్తులో వృద్ధికి సంబంధించిన అవకాశాలను బేరీజు వేసుకోవాలి. ఇక ఏ అంతస్తులో ఫ్లాట్ కొనాలన్నది చాలా మందిలో మెదిలే ప్రశ్న. 5 నుంచి 10 అంతస్తుల్లోని అపార్ట్మెంట్స్ లో ఏ ఫ్లోర్ తీసుకోవాలన్నది తేల్చుకోవడం కష్టమంటే ఇప్పుడు 50 అంతస్తులకు పైన హైరైజ్డ్ అపార్ట్మెంట్స్ వెలుస్తున్నాయి. అపార్ట్మెంట్స్ లో అంతస్తుల ఎంపిక విషయంలో వారి అవసరాలు, కుటుంబ సభ్యుల ఇంట్రెస్ట్ ను బట్టి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్లోర్స్ ఎంపిక సందర్భంగా ప్రతి దాంట్లోనూ సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయని చెబుతున్నారు. మీరు ఒక 20 years బ్యాక్ ట్రెండ్ చూస్తుంటే ఫస్ట్ కింద ఫ్లోర్స్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా ఫిల్ అయ్యేది. కానీ ఇప్పుడు మీరు ఆలోచిస్తే సెకండ్ ఫ్లోర్ తర్వాత ఎక్కడైనా సరే లిఫ్టే కదా తీసుకోవాల్సిందనేసి అని ఇప్పుడు మ్యాక్సిమం ఫస్ట్గా పోయేటి అన్ని టాప్ ఫ్లోర్స్ వెళ్ళిపోతున్నాయి. మీరు పెద్ద హైరైజర్స్లో వ్యూస్ కోసం కానీ లేకపోతే అవే ఫ్రమ్ నాయిస్, కింద జరిగే హంగులు లేకపోతే రోడ్ నాయిస్ ఇవన్నీ కోసం అవే కానీ. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ టు గో ఆన్ హై ఫ్లోర్స్. ఏమవుతుందంటే జనరల్లీ యంగ్ పీపుల్ కూడా కొంటున్నారు కాబట్టి, యంగ్ పీపుల్ ఆర్ బయింగ్ దీస్ అపార్ట్మెంట్స్, ద హోమ్ బయింగ్ ఏజ్ డిక్రీజ్ అయింది కాబట్టి వాళ్ళంతా టాప్ ఫ్లోర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. కాంక్రీట్ జంగిల్లా కాకుండా శివార్లలో అపార్ట్మెంట్ చుట్టూ తగిన ఖాళీ స్థలం ఉండి చుట్టూ పచ్చదనం ఉంటే క్రింది అంతస్తులో కొనుగోలు చేయవచ్చు. క్రింది అంతస్తులో గాలి, వెలుతురు సమృద్ధిగా వస్తుందా లేదా అన్నది పరిశీలించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లు ఉండి వారు ప్రతిసారి లిఫ్ట్ ఎక్కడం ఇబ్బంది అనుకుంటే క్రింది ఫ్లోర్స్ లో ఉండడమే మేలంటున్నారు నిపుణులు. క్రింది అంతస్తులో ఉంటే అపార్ట్మెంట్స్ కు వచ్చిపోయే వారి సందడితో కొంత ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా క్రింది ఫ్లోర్స్ లో భద్రతాపరంగా కూడా ఇబ్బంది ఉండవచ్చని రియల్ రంగ నిపుణులు అంటున్నారు.
తరచూ ఇల్లు మారేవారికి సామాగ్రి తరలించడం కింది అంతస్తుల్లో సులువు కాబట్టి అలాంటి వారికి సౌలభ్యంగా ఉంటుందంటున్నారు నిపుణులు. కింది ఫ్లోర్స్ కూడా డిమాండ్ ఎందుకు ఉండదంటే చాలా మటుకు మీకు మార్టిగేజ్ క్లాస్లో తీసుకుంటే కింది ఫ్లోర్స్లో ఇస్తారు, సో అది లాస్ట్లో పోతాయి. అండ్ అయినా కొంచెం సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కింది ఫ్లోర్స్లో ప్రిఫర్ చేస్తారనమాట. అది ఇవాళ రేపు మేము చూస్తున్న ట్రెండ్. ఇక కాస్త థ్రిల్ కోరుకునేవారు పై అంతస్తుల్లో కొనుక్కోవడం మేలంటున్నారు నిపుణులు. ప్రధానంగా పై ఫ్లోర్స్ లో ఉంటే గాలి వెలుతురు కావలసినంత వస్తుంది. బాల్కనీల్లోంచి చూస్తే చుట్టూ పరిసరాలన్నీ కనిపిస్తాయి. ముఖ్యంగా సౌండ్ పొల్యూషన్ ఉండదు. పై అంతస్తులోకి దోమలు కూడా రావని చెబుతున్నారు. నగరమంతా కనిపించడంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పై అంతస్తులో ఉంటే మిగతా వారి రాకపోకలు తక్కువగా ఉండటంతో ప్రశాంత వాతావరణం ఉంటుంది. అంతేకాకుండా భద్రతాపరమైన సమస్యలు పెద్దగా ఎదురవ్వవు. పైగా పై అంతస్తుల్లో నివసించడం అంటే ఇప్పుడు హోదాగా భావిస్తున్నారు. అయితే పై అంతస్తుల్లోంచి ప్రతిసారి కిందకు రావాలంటే లిఫ్టుల్లోనే టైం గడిచిపోతుంది. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో క్రిందికి రావాలంటే సమయం పడుతుంది. ఇలా అన్నీ బేరీజు వేసుకున్నాక ఎటూ తేల్చుకోలేకపోతే మాత్రం మధ్య అంతస్తుల్లో ఫ్లాట్ కొనుక్కోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు ఇంటి అద్దెలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. వర్క్ ఫ్రం హోం నుంచి ఐటీ రంగ ఉద్యోగులంతా పూర్తి స్థాయిలో కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆఫీసులన్నీ ఎంప్లాయీస్తో కలకల్లాడిపోతున్నాయి. గతంలో సొంతూళ్లకు వెళ్లిన ఉద్యోగులంతా హైదరాబాద్కు వస్తుండడం వంటి అద్దెలపై ప్రభావం చూపిస్తోంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా హౌస్ రెంట్స్ భారీగా పెరిగాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఇంటి అద్దెలు. హైదరాబాద్లో 4.5% పెరిగిన హౌస్ రెంట్స్. ప్రాంతాన్ని బట్టి 2,000 నుంచి 10,000 పెరిగిన ఇంటి అద్దె. మణికొండ ప్రాంతంలో 18,000 నుంచి 21,000కు పెరిగిన రెంట్స్. గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతాల్లో కనీస అద్దె 28,000. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం మెల్లమెల్లగా కుదుట పడుతోంది. వర్క్ ఫ్రం హోం పద్ధతిలో పనిచేసిన ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీస్ బాట పడుతున్నారు. దీంతో మెట్రో నగరాల్లోని ఐటీ కార్యాలయాలన్నీ కళకళలాడుతున్నాయి. ఐటీ ఉద్యోగులతో పాటు ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం నుంచి కార్యాలయాలకు వచ్చి పనిచేయడం మొదలవడంతో సొంత ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు వచ్చేస్తున్నారు ఉద్యోగులు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎక్కడ టూలెట్ బోర్డు కనిపించినా వెంటనే ఎవరో ఒకరు అద్దెకు దిగిపోతున్నారు. ఇటువంటి సానుకూల పరిస్థితుల్లో అనూహ్యంగా ఇంటి అద్దెలపై ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో ఇంటి రెంట్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో గృహాల అద్దెలు బాగా పెరిగిపోయాయి. హైదరాబాద్లో లగ్జరీ గృహాల అద్దెలకు డిమాండ్ బాగా పెరిగింది. గత 3 నెలల కాలంలో హైదరాబాద్ అద్దె ఇళ్లకు 22% మేర డిమాండ్ పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఇదే సమయంలో గ్రేటర్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. మొత్తం హౌస్ రెంట్ మార్కెట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాటా 55% కాగా సింగిల్ బెడ్రూమ్ వాటా 23%గా 3 BHK అద్దె ఇళ్ల డిమాండ్ 20%గా ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఇంటి అద్దెలు సగటున 5% పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. మణికొండ, కూకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, పుప్పాలగూడ, షేక్పేట్, టోలీచౌకీ, ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రధాన ప్రాంతాలలో డిమాండ్కు తగిన గృహాల సప్లై లేకపోవడమే అద్దె పెరుగుదలకు కారణమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంటే రెంటల్ హౌసెస్కి డిమాండ్ చాలా పెరిగింది. అపార్ట్మెంట్స్ కానీ, ఈవెన్ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న హౌసెస్ కానీ రెంట్లు చాలా పెరిగింది అనమాట దానికి. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే వెస్ట్ హైదరాబాద్ అంటే గచ్చిబౌలి, మాదాపూర్, లేకపోతే మణికొండ, లేకపోతే నార్సింగి, లేకపోతే గోపన్పల్లి, కొల్లూరు దాకా, తెల్లాపూర్, కొల్లూరు, ఇవన్నిటి దాకా రెంట్లు భారీగా పెరిగిపోయినాయి. అంటే మీరు మినిమం ఒక 3 బెడ్రూమ్ ఇల్లు తీసుకోవాలంటే 35,000 దాకా రెంట్ వస్తుంది ఏది మన అపార్ట్మెంట్స్లో. ఇంకా ఇండిపెండెంట్ హౌసెస్కి మాత్రం ఇంకా హద్దులు లేకుండా అయిపోయినాయి. అంటే చాలా భారీగా రెంట్లు పెరిగాయి ఇప్పుడు.
హైదరాబాద్లో ప్రధాన ప్రాంతాల్లో ఇంటి అద్దెలను గమనిస్తే గచ్చిబౌలిలో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 28,000 రూపాయలు ఉండగా ట్రిపుల్ బెడ్రూమ్ అద్దె 35,000 రూపాయలుగా ఉంది. కొండాపూర్లో 2 BHK 21,000, 3 BHK 30,000 రూపాయల అద్దె చెల్లించాల్సి వస్తోంది. హైటెక్ సిటీ ప్రాంతంలో 2 BHK 32,000, 3 BHK 47,000 అద్దె ఉంది. మాదాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 24,000 ఉండగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 32,000 రూపాయలుగా ఉంది. కోకాపేట్లో 2 BHK సగటు ఇంటి అద్దె 26,000, 3 BHK 36,000 పలుకుతోంది. ఇక నార్సింగిలో డబుల్ బెడ్రూమ్ సగటు ఇంటి అద్దె 22,000 కాగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి రెంట్ 32,000. కూకట్పల్లిలో 2 BHK రెంట్ 18,000, 3 BHK రెంట్ 25,000. బంజారాహిల్స్ లో 2 BHK ఇంటి అద్దె 30,000, ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 40,000గా ఉంది. జూబ్లీహిల్స్ లో 2 BHK ఇంటి రెంట్ సగటున 33,000 కాగా 3 BHK ఇంటి రెంట్ 43,000. అటు మణికొండలో 2 BHK బెడ్రూమ్ ఇంటి రెంట్ 21,000 కాగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 28,000గా ఉంది. ఆయా ప్రాంతాల్లో లగ్జరీ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే అద్దెలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. వల్ల మీకు రెంట్స్ ఎక్కువ వస్తుంది. కానీ మన నగరంలో బ్యూటీ ఏంటంటే మెట్రో చేయడం వల్ల, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ వల్ల మీకు లొకేషన్ టు రీచ్ వెస్ట్ హైదరాబాద్ ఆఫీస్ సెక్షన్స్ ఇస్ బికమ్ వెరీ ఈజీ అనమాట. దానివల్ల మనకు రెంట్స్ బాగా పెరిగాయి. లాస్ట్ కొన్ని ఎవ్రీ ఇయర్ చూసుకుంటే రెంట్స్ మినిమం 15% పెరుగుతూనే వస్తున్నాయి రెంట్స్. సో అంటే మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తారు. ఇప్పుడు రూల్స్ బాగా వచ్చాయి, రెంటల్ అగ్రిమెంట్స్ బాగా చేస్తున్నారు. సో పీపుల్ ఆర్ విల్లింగ్ టు గివ్ మోర్ హౌసెస్ ఫర్ రెంట్. అంటే ఇంతకుముందు రెంటల్ ఇన్కమ్ పెంచుకోవాలి అని ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా పెరిగింది పీపుల్లో. అంటే దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు డూ అనమాట. మొత్తానికి హైదరాబాద్లో ఇంటి అద్దెలు పెరగడం సామాన్య మధ్యతరగతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న వారి వేతనాలు పెరగడం లేదు గాని గృహాల అద్దెలు మాత్రం పెరిగాయని, వచ్చిన జీతంలో సగానికి పైగా ఇంటి రెంట్కే ఖర్చవుతోందని ప్రజలు వాపోతున్నారు. భారత్లో అత్యంత సురక్షితమైనటువంటి పెట్టుబడి రంగం ఏది? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే త్వరగా దాని విలువ పెరుగుతుంది అంటే టక్కున వినిపించే పేరు రియల్ ఎస్టేట్. అవును, మన దేశంలో సుమారు 50% మంది స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే రాబడి బాగుంటుందని ఏకంగా 48% మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడుల్లో రారాజు. పెట్టుబడికి రియల్ ఎస్టేట్ రంగమే బెటర్. రియాలిటీ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు భారతీయుల ఆసక్తి. రియల్ ఎస్టేట్ లో రాబడి ఎక్కువంటున్న 48% మంది. స్థిరాస్తి రంగంలో ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ అన్న అభిప్రాయం. పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరిలో చాలా మార్పులొచ్చాయి. ఇలాంటి మహమ్మారి హఠాత్తుగా దాడి చేసినప్పుడు మనం ఆర్థికంగా బలంగా ఉండాలని ఓ గుణపాఠం నేర్చుకున్నాం. అందుకే కరోనా తరువాత చాలా మందిలో ముందు జాగ్రత్త అలవాటైంది. ఆరోగ్యపరంగానే కాదు, వారంతా ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు, తమ భవిష్యత్ అవసరాల కోసం తాము సంపాదించే ప్రతి పైసాను ఎలా పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారు. తమ ఖర్చులు పోను మిగిలిన సంపాదనను పొదుపు చేసి డబ్బును ఎందులో పెట్టుబడిగా పెట్టాలని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. ఎందులో ఇన్వెస్ట్ చేస్తే భద్రతతో పాటు అధిక రాబడొస్తుందని చాలా మంది సమాలోచనలు చేస్తున్నారు. మన దేశంలో చాలా మంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారు. రియల్ రంగంలో అయితేనే తమ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. అంతేకాదు, స్థిరాస్తి రంగంలో ఇన్వెస్ట్ చేస్తే రాబడి కూడా ఎక్కువగా ఉంటుందని వారు నమ్ముతున్నారు. ఇటీవల నిర్వహించిన అనేక సర్వేల్లో స్టాక్ మార్కెట్లు, బంగారం, రియల్ ఎస్టేట్,
బిట్కాయిన్ వంటి రకరకాల పెట్టుబడి సాధనాల్లో రియల్ రంగమే అత్యంత సురక్షితమైన అధిక రాబడి మార్గంగా తేలింది. సురక్షితమైన పెట్టుబడిగా తొలి స్థానంలో స్థిరాస్తి రంగం నిలవగా, రెండో స్థానంలో డిపాజిట్లు, మూడవ స్థానంలో స్టాక్ మార్కెట్లు, నాలుగో స్థానంలో బంగారం నిలిచాయి. అంతేకాదు అత్యంత క్షీణ స్థితిలో బిట్కాయిన్ నిలిచింది. భారతీయుల్లో 48% మంది రియాల్టీ రంగమే ఉత్తమ పెట్టుబడి సాధనమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, 19% మంది డిపాజిట్లు, 18% మంది స్టాక్ మార్కెట్, 15% మంది బంగారానికి తమ ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. దీర్ఘకాలానికి స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే రాబడి మరే రంగంలోనూ రాదని నారిడ్కో హైజింగ్.com నిర్వహించిన తాజా సర్వేలో 48% మంది అభిప్రాయపడ్డారు. పోర్ట్ఫోలియోలో మోర్ దెన్ 50 to 60% మటుకు డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ లో ఉండాలి. ఎందుకంటే మీరు ఈజీగా ఎగ్జిట్ కావచ్చు, మీకు లాభాలు ఎక్కువ వస్తాయి, మళ్ళీ మీకు ట్రాన్సాక్షన్స్ ఈజీగా అవుతాయి. ఇప్పుడు వచ్చిన కొత్త ధరణియో భూభారతి ఇవన్నిటి వల్ల ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో అంత లిటిగేషన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండట్లేదు. సో మీకు అలా చూసుకుంటే మీరు ల్యాండ్ మీద కనుక మీరు డబ్బులు పెడితే మీకు డెఫినెట్ గా ఇమీడియట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిట్ కావచ్చు. అండ్ లాభాలు ఆల్మోస్ట్ 50 to 51% ఉంటాయి లోపల మీరు 5-6 years ఆగారంటే. వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ పని విధానం కొనసాగుతుండడం, రియల్ డెవలపర్ల ఆఫర్లు, తక్కువ బ్యాంకు వడ్డీ రేట్ల కారణంగా చాలా మంది తమ పెట్టుబడులను ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్ ప్లాట్స్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. బడ్జెట్కు అనుగుణంగా విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, ఫామ్ ల్యాండ్ వరకు స్థిరాస్తులు కొంటున్నారు. ఇంటికి అద్దెలొస్తాయని కొందరు, దాంతో పాటు స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుందని మరికొందరు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడుతున్నారు. హైదరాబాదులో అయితే ఇతర ప్రాంతాల్లో నివాసం ఉన్నవారు సైతం పిల్లల భవిష్యత్తు కోసం ఐటీ కారిడార్లో స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇల్లిక్కడ ఒకంత ఖరీదే అయినా ఆస్తి విలువ సైతం అదే స్థాయిలో పెరుగుతుందనే ఉద్దేశంతో కొనుగోలు చేస్తున్నారని నిర్మాణదారులు చెబుతున్నారు. రియల్ రంగంలో పెట్టుబడి పెడితే ప్రతి సంవత్సరం 10 నుంచి 20% ప్రాపర్టీ విలువ పెరిగే అవకాశం ఉండటంతో అప్పటికే సొంత ఇల్లున్నవాళ్లు సైతం మరో ప్రాపర్టీని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. సుమారు 43% మంది వినియోగదారులు పెట్టుబడి రీత్యా రెండో ఇంటి కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారని నారిడ్కో హైజింగ్.com సర్వేలో తేలింది. రియల్ ఎస్టేట్ ఈజ్ అన్డౌటెడ్లీ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మీరు ల్యాండ్లో పెట్టకుండా మీరు ఒక అపార్ట్మెంట్లో కొన్నారనుకోండి, అది మీకు రెంటల్ ఇన్కమ్ ఈల్డ్ కూడా ఇస్తుంది. సో మీ నాట్ ఓన్లీ దట్ యువర్ ల్యాండ్ పెరుగుతుంది, ఎందుకంటే అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ వస్తుంది. అపార్ట్మెంట్ మీరు సెకండ్ హౌస్గా కొని రెంట్ ఇచ్చారంటే మీకు మంత్లీ రెంట్ వస్తుంది. ప్లస్ మీ అపార్ట్మెంట్ కూడా సేఫ్ ఉంటుంది. ప్లస్ మీరు అలాగే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ యూ కెన్ ట్రాన్స్ఫర్ టు యువర్ కిడ్స్, ఆర్ యూ కెన్ ఆల్వేస్ సెల్ దట్ ప్రాపర్టీ అండ్ ఎగ్జిట్ అవుట్ అండ్ బై సంథింగ్ ఎల్స్. సో అలాంటివి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఈ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఇవన్నీ ఎంతున్నా కానీ రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అక్రాస్ ఆల్ స్పెక్ట్రమ్స్ అన్నమాట. మార్కెట్లో ఉన్న ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో దీర్ఘకాలానికి పెట్టే పెట్టుబడి సురక్షితమైందేనని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో కళ్ల ముందే మన పెట్టుబడి రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ హైదరాబాద్ లాంటి స్థిరమైన రియాల్టీ మార్కెట్లో ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఇప్పటి వరకు జరగలేదు. ఆర్థిక మందగమనం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇబ్బందులు తక్కువేనని 82% మంది అభిప్రాయపడ్డారంటే రియాల్టీ రంగంలో ఇన్వెస్ట్మెంట్పై ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే ముందు సరైన ప్రాంతం, నమ్మకమైన డెవలపర్, మంచి ట్రాక్ రికార్డున్న బిల్డర్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో రీటైల్ మార్కెట్ స్పేస్ నిర్మాణం జోరందుకుంది. దేశీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ షాపింగ్ మాల్స్, రీటైల్ మార్కెట్ సంస్థలు హైదరాబాద్కు క్యూ కట్టడంతో రీటైల్ స్పేస్ నిర్మాణం రెట్టింపవుతుంది. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో రీటైల్ స్పేస్ లీజ్ తక్కువగా ఉండడంతో రాబోతున్న రోజుల్లో ఈ రంగంలో గ్రేటర్ సిటీ మరింత దూసుకుపోబోతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అందరి చూపు హైదరాబాదు వైపే. హైదరాబాద్కు క్యూ కట్టిన అంతర్జాతీయ మాల్స్,
విశ్వనగరంలో పెరిగిన రీటైల్ స్పేస్ నిర్మాణాలు. రానున్న రోజుల్లో రీటైల్ స్పేస్ కి భారీ డిమాండ్. నిర్మాణం పూర్తి కాకముందే లీజు కోసం అగ్రిమెంట్లు పూర్తి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నివాస, వాణిజ్య, కార్యాలయ స్పేస్ నిర్మాణాలతో పాటు రీటైల్ స్పేస్ నిర్మాణాలకు మంచి డిమాండ్ ఉంటూ వస్తోంది. అందుకు తోడు షాపింగ్ మాల్స్ చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. మాల్స్ లో రీటైల్ దుకాణాల్లో కొనుగోలుదారుల సందడి, మల్టీప్లెక్స్ల్లో వీక్షకుల తాకిడి పెరగటంతో మాల్స్ నిర్వాహకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మరోవైపు దేశవ్యాప్తంగా కొత్త షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. అందులోనూ హైదరాబాదుకు దేశీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలు షాపింగ్ మాల్స్ కోసం క్యూ కట్టాయి. దీంతో విశ్వనగరంలో రీటైల్ మార్కెట్ స్పేస్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకనుగుణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ నిర్మాణం తుది దశలో ఉంది. హైదరాబాద్ లో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో రీటైల్ స్పేస్ నిర్మాణం పూర్తి కాకముందే లీజులకు సంబంధించిన అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు నగరంలో 2.5 లక్షల చదరపు అడుగుల రీటైల్ స్పేస్ లీజు లావాదేవీలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో కేవలం 1.5 లక్షల చదరపు అడుగుల స్థలానికి మాత్రమే లీజింగ్ అగ్రిమెంట్లు జరిగాయి. హైదరాబాద్ లో రీటైల్ లీజుల్లో స్టోర్ల వాటా 33% ఉండగా వస్త్ర సంబంధిత షోరూంల వాటా 30%, ఫుడ్ కోర్ట్ల వాటా 11%గా ఉంది. హైదరాబాద్ లోని సోమాజిగూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, కుకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు, ఉప్పల్ మరియు ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, హై స్ట్రీట్స్ లో వాణిజ్య కార్యకలాపాలు పెరిగాయి. ఈ ఏడాది మొదటి 4 నెలల కాలంలో హైదరాబాద్ లో రీటైల్ లీజులు 137% పెరిగాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో రీటైల్ స్పేస్ లీజు తక్కువగా ఉండడం కలిసొస్తుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లో చదరపు అడుగు సగటు లీజు ₹75గా ఉంది. ఇక ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో రీటైల్ లీజులు 22 నుంచి 32% మేర పెరిగి 80 లక్షల నుంచి 1 కోటి చదరపు అడుగులకు చేరుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.